వెల్కమ్ టు పూరా లోకల్. టన్నెల్లో 3 మీటర్ల ఎత్తున పేరుకున్న బురద, నిమిషానికి 3500 లీటర్ల దాకా సొరంగంలోకి వస్తున్న ఊటనీరు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, హైడ్రా ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సహాయక చర్యలు కొనసాగుతున్న ఇప్పటికీ కొలికిరాని పరిస్థితి. అధికారులకు సవాల్గా మారిన నీటి తొలగింపు. అసలు లోపల చిక్కుకున్న వారు బయటికి వస్తారా లేదా అనే అనుమానం అందరిలోనూ మొదలైంది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టన్నెల్ లోపల 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కార్మికులు చిక్కుకోవడంతో వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ బృందాలు, హైడ్రా, ఇండియన్ ఆర్మీ స్పెషల్ బెటాలియన్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే సొరంగంలో దాదాపు 2.5 మీటర్ల నుంచి 3 మీటర్ల ఎత్తున బురద పేరుకుపోవడం, నిమిషానికి 3500 లీటర్ల వరకు ఊటనీరు వస్తుండడం, ప్రమాదం జరిగిన తర్వాత పేరుకుపోయిన నీరు నిల్వ ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. దాదాపు 13 కిలోమీటర్ల వరకు విద్యుత్ సరఫరాను, వైఫైను పునరుద్ధరించగా అక్కడి వరకు ఆక్సిజన్ సరఫరా నిర్విరామంగా కొనసాగుతుంది. టెన్నెల్ లోపల ఇరుకుగా ఉండడం, దిగువన బురద కారణంగా అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉండడంతో సహాయ చర్యలకు ఎక్కువ బృందాలను తీసుకెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. టెన్నెల్ బోరింగ్ మిషన్ నుంచి దాదాపు 400 మీటర్ల వరకు మట్టి కూరుకుపోయిందని సహాయ చర్యలో పాల్గొని తిరిగి వచ్చిన వారు చెబుతున్నారు. దీంతో లోపల చిక్కుకున్న వారి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని భావిస్తున్నారు. పెద్ద ఎత్తున బురద పేరుకుపోవడం, వారు ఉన్న వైపుకు గాలి సరఫరా లేకపోవడం, ప్రమాదం జరిగి దాదాపు 3 రోజులు అవుతుండడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. లోపలికి వెళ్లి వచ్చిన వారు కూడా సహాయ చర్యలు పూర్తయి టెన్నెల్లో చిక్కుకున్న వారి వద్దకు వెళ్లాలంటే కనీసం 3 రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. టెన్నెల్ లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఏ చిన్న అవకాశం ఉన్నా వదులుకోకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.